నా ధన్యవాదాలు. మన ఆర్గనైజేషన్లో మనందరూ యాక్టివ్గా ఉండి ఒక ప్రోగ్రామ్ చేయాలి అనుకుంటే కనుక అంత ఉత్సాహంతో వచ్చి చేస్తే మనకి ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయడానికి మనకు ఉంటుంది. సో వచ్చిన వాళ్ళందరూ రిపీటెడ్గా యాక్టివ్గా ఉండండి. నెక్స్ట్ అలాగే వచ్చే వాళ్ళకి కూడా ఇంకా మీ ఛానల్ ఉంటారు కదా, మన దాంట్లో జాయిన్ అయిన వాళ్ళకి కూడా మీరు కాంటాక్ట్లో ఉండి ఫస్ట్ యాక్టివ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మిగతా ఆర్గనైజేషన్స్ కన్నా మన ఆర్గనైజేషన్ చాలా అలా ఎప్పటికప్పుడు మనం కొత్త థీమ్స్ తోటి కొత్త ఆలోచనలతోటి అన్నింటితోటి వస్తున్నాం కాబట్టి అందరూ యాక్టివ్గా అంటే ఇది ఒక్కరు పడవదాన్ని ఏదైనా నడవాలంటే అందరూ చేతులు వేసుకొని ముందుకు వెళ్తున్నాం. ఏమంటారు? అంతే కదా, ఏ ఒక్కరు వెళ్ళిపోదాం అనుకుంటే కాదు. ఆల్రెడీ ఈ స్టార్ట్ రన్ చేసిన ఎవరైతే ఉన్నారో మేము ముందు పద్ధతిలోనే ఉన్నాము. మేము మాత్రమే ఎదగాలనేది కాదు కాబట్టి మీరు కూడా డెవలప్ అవ్వాలి. నెక్స్ట్ మీకు ఇందులో నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశయంతో ప్రతి ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన మహిళా సభ్యులకి మరి ప్రతి ఒక్కరు మన దాంట్లో ఓన్లీ వైజాగ్ అండ్ విశాఖపట్నం, గాజువాక అండ్ అనకాపల్లి కలుపుకొని 20 మంది పైనే ఉన్నారు. అందులో కూడా సెలెక్ట్ చేసుకుంటారు. కానీ అందరినీ రమ్మని చెప్పినా కూడా వాళ్ళు యాక్టివ్నెస్లో లేరు. మరి వ్యక్తిగతంగానే ఇలా ఉంటే కదా మన ఆర్గనైజేషన్లోని సెన్సిటేషన్ వీటిలో లేకపోతే మన ఆర్గనైజేషన్లో ఏం చేస్తున్నారు? అసలు ఆర్గనైజేషన్లో కూడా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. యాక్టివ్